తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల్లో భాగంగా ఫైనల్ గా మీన రాశి వారికి మే 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందాం అండి. ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి. లాస్ట్ 3-4 డేస్ తప్పక మనకి అక్షయ తృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది. ఒక రకంగా మనం అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత అనుకోవచ్చు, మే 1 నుంచి కూడా అనుకోవచ్చు. రాబోయే రోజులు అలా ఉన్నాయి, మనం డిస్కస్ చేద్దాం. ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి. దాని అక్షయ తృతీయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేయిస్తే విష్ణు తుల్యము, విష్ణులోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు. ఉదకం అంటే నీటిని దానం చేయటం. మనకి పూర్వకాలంలో అదొక ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం. పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాం. ఒకరికి 21 కలశాలు, రాగి కలశాలు తీసుకొని, రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకొని, రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేద ఘోష చేపిస్తూ ఉదక దానం ఇచ్చే ఒక ప్రక్రియ ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ, ఒక 15-20 మినిట్స్ పడుతుంది. వాళ్ళందరి చేత చేపించి ఒక 21 చెంబులు దానం చేయించాం అనమాట. సో వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది. ఆ చేపించుకున్న వాళ్ళకు కూడాను మంచి పండితులు అనమాట, బాగా హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ అది. సో ఇది ప్రక్రియ ఒక క్లయింట్ చేపించామండి. 21 రాగి చెంబులతో నీళ్ళతో దానం చేపించాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి. వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్గా బాగా అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చేయటం, తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో ఆ పాపను చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ SCIT ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయటం, అక్కడ సెలెక్ట్ అవటం, బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్గా. కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి. అవునండి. ఆ థర్స్ట్ దాహంలతో చాలా మంది ఉంటారు కదా, కడుపు నిండా తాగి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయ అన్న ఫీలింగ్ మే మంత్ లోనే చేసామండి. కరెక్ట్ గా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. రెండోది నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందంటండి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారండి. సెటిల్ అయిపోయిన అది అందుకని మనకున్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి. గ్రామ దేవతని, ఇష్ట దేవతని, కుల దేవతని, కులాన్ని, పద్ధతుల్ని పాటించాలండి. అది చూడండి, వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా కానీ హంబుల్గా ఈ చిన్న ప్రొసీజర్ చేయించారు. ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి అందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు అది ఆ ఈవెంటే గుర్తొస్తుంది. అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి 21 రాగి చెంబులు ఉదక దానం దగ్గరుండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం, ఆ తర్వాత హ్యాపీగా ఉండటం. మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్గా మనం చెప్పుకుంటే, ఎందుకంటే అలా కొంతమంది సిస్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది వేరే విషయం. లేని వాళ్ళకి ఏం చేయాలి, అలా చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ 1-2 చెంబులతో, రాగి చెంబుతో నేను చెప్పిన విధంగా దానం చేసి ఆ చెంబుతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి. తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి. ఏం చేయాలి, మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు ఇళ్లలో ఉంటాం, కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం, కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడో ఉంటాం, ఫారిన్లో ఉంటాం. అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్లోనే ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు, వాళ్ళ కనుక ఒక్కొక్క బాటిల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి తాగితే అది దానం చేసినట్లే. మోడర్నైజ్డ్ వెర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్. మనం అది చేయలేం, చేస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, మన ఇదన్నా అట్లీస్ట్ 1-2 కేసులు పెట్టుకోండి. కార్లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి, ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయండి, గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి, దానం చేయండి. ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం. ఎందుకంటేనండి ఉదకం నారాయణీయం అంటారు, అంటే నీరే నారాయణుడు అంటారు. తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో, మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటామో అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది. ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉండే ఒకే ఒక ప్లేసు నారాయణ పాదాలు. అందుకని మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి, కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమ్మీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మన తరతరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని, వాళ్ళ కీర్తిని, వాళ్ళ ఉన్నతిని కాపాడుతూ ఉంటాయండి. అది ఇప్పుడు కాపాడుకోవాలండి. సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మనకి తులారాశి వాళ్ళకు కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి 12 రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి, ఉదక దానం చేయండి.
అంటే వెరీ సింపుల్. Yes. అది మీ స్టైల్లో మీరు చేయండి. మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రకారంగా కానీ చేసినా కానీ వాటర్ బాటిల్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి. వీలైతే చక్కగా సద్బ్రాహ్మణులను పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి, లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి. ఎలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది. సో మీనరాశి వాళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది మంత్రం మనం చెప్పుకోవాలి. అప్పుడు చాలా రోజుల తర్వాత మీనరాశికి బాగుందన్న మాట వింటున్నానండి నేను. కరెక్ట్ అండి, కదా? కరెక్ట్. ఎందుకంటే జనరల్గా మీనరాశి వాళ్ళకి ఏలినాట్స్ అని 2వ భాగంలోకి ఎంటర్ అవుతున్నారు. ఓవరాల్గా మంత్ చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి ఓకే. మీనరాశి వాళ్ళు. అయితే ఈ మంత్ వీళ్ళకి షష్టగ్రహ కూటమి ఇందులోనే జరగటం వల్ల చాలా గ్రహాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ వెళ్ళిపోయిన గ్రహాలు కానీ ఇక్కడ ఉన్న గ్రహాలు కానీ వేద విపరీత వేద ఉన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళకి ఓవరాల్గా బాగుంది ఈ మంత్. ఓకే. మే మంత్ బాగుంది వీళ్ళకి. ఓకే. అందులో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ది, దు, షం, ఝ, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలంతా మీనరాశిలో ఉంటాయి. మనకి గ్రహ స్థితి కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం వృషభంలో మే 15th జరుగుతుంది. మే 7th బుధుడు మేషరాశిలోకి, శుక్రుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, జనవరి వరకు, మే 31st వరకు ఉంటారు, వీళ్ళు మీనరాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు ఆల్రెడీ ఏప్రిల్ 3rd నుంచి, బట్ జూన్ 7th వరకు వీళ్ళు అక్కడే ఉంటారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి ప్లస్ ఇప్పుడు కొన్ని గ్రహాలు ఇందులో మారిపోతూ ఉన్నాయండి. మనకి గురువు ఒకటి మారుతూ ఉన్నారు, వీళ్ళకి రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు అనమాట. ఈ ఓవరాల్గా ఈ కన్సిడరేషన్ ఇవన్నీ కనుక చూసుకుంటే వీళ్ళకి ఇలా చాలా వెరైటీగా అంత పాజిటివ్గా కనిపించేసేసిందండి. ఒక రకంగా చూస్తే వీళ్ళకి కుజుడు ధనాన్ని యాక్చువల్గా ఇవ్వకుండా ఆపాలి, కానీ అతను ధనం ఇస్తూ ఉన్నాడు ఈసారి. అదే విధంగా మనకి ధన ప్రవాహము అఖిల విషయ శుక్రుడు బాగా అందరికీ కలిసిస్తూ ఉన్నాడు. తర్వాత కుజుడు బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు, తర్వాత సూర్యుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, అన్ని గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉన్నాయి. 3వ ఇంట్లో గురువు ఉన్నా కానీ స్థితి నాశనం ఇవ్వాలి, కానీ గురువు కూడాను వేరే కారణాల వల్ల ఇతనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి. సో ఒక రకంగా అన్ని గ్రహాలు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాయి, అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆ పొజిషన్ చాలా మంచిది. చాలా అంటే ఏమవుతుంది, శత్రువుల మీద విజయము, నిత్య సంతోషం, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, అర్ధలాభం, ధన ప్రవాహం, మనీ సోర్స్ వస్తుంది. ఇది కూడా ఎక్కడి నుంచి, ఆఫీస్లో బాస్ కానివ్వండి, బిజినెస్ నుంచి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ వ్యవహారాల్లో కానివ్వండి, పుత్రుల ద్వారా సౌఖ్యము, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్క విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఫాదర్ హెల్త్ రిలేటెడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. తర్వాత కుజుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల, 8th హౌస్లో 12th హౌస్ దృష్టి ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంది. అయితే ఒక లక్కీ ఏమంటే వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల ఈ కుజుడు తను ఇవ్వాల్సిన నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని. జనరల్గా అయితే వీళ్ళకి టయానికి భోజనం చేయకుండా ఉండటం, దగ్గు ఎక్కువగా రావటం, బంధుమిత్రులతో గొడవ పడటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం వలన మనస్తాపానికి గురయ్యే సిచ్యువేషన్ యాక్చువల్గా అయితే. కానీ విపరీత వేద ఉండటం వల్ల ఇవన్నీ చేయకుండా కుజుడు తటస్థంగా ఉండేసి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అదే శుక్రుడు వీళ్ళకి 1st హౌస్లో, ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏదైనా ఒక గ్రహం బాగా కాపాడింది అంటే అది శుక్రుడు. ఓకే. మనకి షష్టగ్రహ కూటమిలో కూడాను శుక్రుడు ఉచ్చ స్థానంలో, అంటే మంచి స్ట్రాంగ్గా వాళ్ళకి జన్మ రాశిలో ఉండటం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయిందనమాట. జనరల్ వీళ్ళకి ఏమైందంటే శుక్రుడు 1st హౌస్లో ఉండి 7th హౌస్ దృష్టి చూడటం వల్ల వీళ్ళకి అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్నకార్యార్ధ లాభ స్యాత్ జన్మకే భృగునందన. ఏమవుతుందంటే జన్మలో రాశిలో ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది, మనస్సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీ ఆర్ పర పురుషులతో సుఖపడటం, చేసే పనుల వల్ల ధనలాభం, ఇవన్నీ ఉండి ఈ ప్లానెట్ యాక్చువల్లీ వీళ్ళని కాపాడిందని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లైసిన్ విత్ లేడీస్ ఆర్ జెంట్స్, ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఇంతకుముందు భార్యాభర్తలు కానీ, లేదంటే లవ్ అఫైర్స్ ఆర్ వాట్ ఎవర్ ఆఫీస్లో బాస్ లేదా కొలీగ్స్ మధ్య డిస్టర్బెన్స్ ఉంటే ఈ టైంలో ఏదైనా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి గ్రహం వైజ్ ఉన్న మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలండి. మరి మీనరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందంటారు? నక్షత్రం ప్రకారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మీరు చెప్పిన విధంగా
గ్రహాలు గ్రహస్థితిని బట్టి లేదా నక్షత్రం ప్రకారం కూడా చాలా బాగుంది వీళ్ళకి. మీరు పూర్వభాద్ర తీసుకున్నారు అనుకోండి, ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. చూడండి ఎన్నునే పాజిటివ్. అన్ని పాజిటివ్. పాజిటివ్ ఒక్కటే నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి సెకండ్ వీక్ లో ధనహీనత, బంధనము, బంధించబడినట్లు ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సంపద ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఒక్కడు కూడా లేదు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. నెగిటివ్ ఒకటి కూడా కనబడట్లేదు. సో ఈ రాశి వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు కామెంట్స్ పెడితే మనకు యూజ్ అవుతుంది, తెలుసుకోవచ్చు ఫీడ్బ్యాక్. డెఫినెట్ గా మీకు ఎలా అనిపించింది? ఇప్పుడే అన్నిట్లో నుంచి బయటపడుతున్నారు కదా, సో సార్ చెప్పింది మీకు ఎంతవరకు అప్లై అవుతుందో కమెంట్ చేయండి, మీతో పాటు నలుగురికి ఉపయోగపడుతుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు అగైన్ విజయం, జయము, ఐశ్వర్యము, సంపద, ధనలాభము, మృష్టాన్నము. కాబట్టి ఒక్కటి అనుకున్న పని కాకుండా May 16th ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని విధాల మీనరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాపం డీప్ క్రైసిస్లో నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఆక్సిజన్ ఇచ్చినా కానీ బ్రీత్లెస్గా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వీళ్ళకి ప్లానెట్స్ అన్నీ బాగుంది. బట్ ఇది నాకు సర్ప్రైజ్ ఎందుకంటే రాసేటప్పుడు నేను స్క్రిప్చర్స్ని ఫాలో అయిపోయి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మీనరాశి వాళ్ళకి ఏలినాడ్స్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. బట్ ఈ మంత్ చాలా బాగుందని నేనే చెప్తున్నాను. సో 100% ఇట్ మస్ట్ బి ట్రూ, ఎందుకంటే ఈ రాశి ఫలాలు. బట్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్స్ లో పెడితే మనకి పర్సనల్ గా కూడా పర్సనల్ జాతకం ప్రకారం కూడా అప్స్ అండ్ డౌన్ ఎట్లానన్నా ఉంటాయి కదండి. అది మనకి చూసుకుంటే వాళ్ళకి దశాభుక్తి, తర్వాత వాళ్ళ పర్సనల్ జన్మ జాతకంలో ఉన్న యోగాలు కొన్ని ఉంటాయి. దాని ప్రకారం కనుక ఏదైనా చేంజెస్ ఉంటుంది చూద్దామండి. లెట్ దెం పుట్ కామెంట్స్ యాక్టివ్లీ చూద్దాం. సో ఈ మంచి టైం ని సద్వినియోగం చేసుకొని తద్వారా వాళ్ళు ఇంకా ముందు మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? ఫస్ట్ వీళ్ళు అత్యంత ప్రయారిటీ తోటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలి. అట్లీస్ట్ మహాన్యాసం కాకపోయినా లఘున్యాస రుద్రాభిషేకం వాళ్ళ ఇంట్లో చేయించుకోమనండి. ఇంటికి, ఎందుకంటే మనకి గృహమే స్వర్గసీమ, గృహలక్ష్మి. ఇంట్లో మనుషులు చాలా మంది ఊరు కరుచుకుంటూ ఉంటారు, ఒకరికొకరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి కొన్ని విషయాలు పర్టికులర్గా వేదఘోష, మంత్రఘోష, ఈ హోమాలు, తర్వాత ఇవి బయట నుంచి వచ్చిన పండితులు చేస్తే ఇంట్లో బాగుంటుంది. ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రుద్రాభిషేకం ఒకటి ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది. అది జనరల్గా చాలా మంది తెలిసిన విషయమే. పార్థివ శివలింగం అంటారు, అంటే పుట్టమట్టితో శివలింగం చేసి ఆ శివలింగానికి చేస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. చక్కగా చేయించుకోవచ్చు. వేద ఆశీర్వాదం తీపించుకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి, ఇది మంత్లో పుట్టిన ఎవరికైనా బర్త్డేస్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా ఇలాంటి యాన్యువల్ డేస్, స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నా కానీ వేద ఆశీర్వాదం చూపించుకోవడం చాలా చాలా మంచిది. ఇంట్లో చాలా శుభం జరుగుతుందండి. పర్టికులర్గా ఎవరికైనా సరే ఇంట్లో ఒకరికొకరు వృధాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నా, మొన్న ఒకళ్ళు చేస్తారు, వాళ్ళది మీనరాశి, ఏమీ ఉండదండి, ఊరక అరుచుకుంటూ ఉంటాం ఫర్ సిల్లీ రీజన్. భార్యనే భర్త మీద, భర్త భార్యల మీద, పిల్లలు వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు పగల కొట్టుకొని వెళ్ళిపోవటం, ఈ టైప్ ఏమీ ఉండదు. బయటికి ఆలోచించుకుంటే అసలు నథింగ్ రీజన్ అనమాట. ఇవి చిన్న చిన్నవి ఉంటాయి, అది అంత పెద్ద గొడవ లేదు కాదు. ఇలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ పూజలు అవి చేసుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, నోములు చేసుకున్నా, మరి ఇంటికి ఎవరు వచ్చినా పోయినా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి చక్కగా మనకున్నంతలో చక్కగా చూసుకొని వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్లు ఇచ్చి పంపించారు. ఇట్లా పాజిటివ్ ఎనర్జీ ఇంటి చుట్టూ ఎవోక్ అవుతుందండి. ఇది పర్టికులర్గా రెస్పాన్సిబిలిటీ లేడీస్ అని నేను చెప్తానండి. ఎందుకంటే మన శాస్త్రాల్లో స్త్రీకి గృహస్థాశ్రమానికి మూలం అన్నారండి. మూలం అన్నారు. మూలం అంటేందండి అది లేకపోతే లేదని కదా. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు బాధపడతాడు. స్త్రీలని వాళ్ళ ధర్మం చేసే విధంగా కాపాడాల్సిన బాధ్యత జెంట్స్ది కదా. వీళ్ళు యుద్ధంలో అయిపోతే వాళ్ళు ఏమైపోతారు, ఆ తర్వాత వంశం అయిపోతుంది. ఎందుకంటే వంశం గురించి ఆలోచిస్తారు అనమాట. అంటే ఒక స్త్రీ ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే ఒక స్త్రీ అని చూడరండి, అంటే పిల్లలు, వంశం, మూలం అన్ని చూస్తూ ఉంటారు. అందుకని ఇంటికి సంబంధించిన విషయాల్లో, తర్వాత వాళ్ళ ఇండివిజువల్గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హారోస్కోపులు లేడీస్ చూపించాలండి, వాళ్ళ బాధ్యత కదా. జెంట్స్ మర్చిపోతాం. 25th మా మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మంతే, ఏప్రిల్ మంత్లో, నేను మర్చిపోయాను 2 రోజుల క్రితం. సపరేట్గా నాకు గుర్తు చేస్తుంది ఏంటి స్పెషల్, నాకు అర్థం కాదు. అంటే జెంట్స్కి ఉన్న థాట్స్ డిఫరెంట్ అండి, వాళ్ళు కావాలని కాదు. బట్ లేడీస్కి ఇట్లాంటి విషయంలో చాలా కేర్ఫుల్గా, వాళ్ళకి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ గుర్తు గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు కాబట్టి అవన్నీ ఆ జాతక చక్రాలు రాసుకోవటం, లగ్నం రాసుకోవటం, నక్షత్రం రాసుకోవటం, టీవీలో రాసి ఫలాలు వినటం, ముందుగా చూసుకోవటం, ఇవన్నీ చేసుకుంటే చేపిస్తుంటే ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ బయటికి పోతుంది.
వీళ్ళు సెన్స్ అవుతారండి. జెంట్స్ సెన్స్ అవ్వరు, ఎందుకంటే బయట నుంచి వస్తారు కాబట్టి ఇంట్లో ఎలా ఉందో తెలిసిపోతుంది. బట్ ఏ మనిషి ఇంట్లోకి వెళ్ళినప్పుడు గొడవలు వస్తుంది, ఇంట్లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఈజీగా గెస్ట్ చేస్తారు. అలా ఇంట్లో వీళ్ళు ఎప్పుడు అట్లీస్ట్ మనకి ఇది చేసుకోవచ్చు, అగ్నిహోత్రం చేసుకోవచ్చు, సింపుల్ హోమం, ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అట్లానే వేద ఆశీర్వాదం తీసుకోవటం, లేదంటే ఇంట్లో వేద మంత్రఘోషేదం చేపిస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీ పోతుంది, ఇంట్లో ఉన్న అందరు మైండ్స్ కనెక్ట్ అవుతాయండి. లేదంటే వృధాగా ఏమంటారు, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎస్. సో రైట్, ఫైనల్గా మే నెలలో మే 1st to 31st ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుందో తెలియజేశారు. చాలా సంతోషం సురేష్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి కీర్తి గారు.